మీరు చెట్టుకెళ్ళి పూజ చేస్తారు, రాక్ యూనో అన్నిటికీ పుట్టలకి పూజ చేస్తారు, రాళ్ళకి పూజ చేస్తారు. మళ్ళీ వాటిని చంపే పద్ధతుల్లో పూజ చేస్తే అది వేర్ ఇస్ ద మ్యాచ్? హిపోక్రటిక్. దిస్ ఇస్ నథింగ్ బట్ హిపోక్రసీ ఆర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్. అంటే మనం ఏం చేస్తున్నాం, స్పృహ లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. సో ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటే ఇన్ని రోజులు ఆలోచించకుండా చేసే వాళ్ళకు కూడా ఒక థాట్ వచ్చి, ఓకే ఈ సంవత్సరం నేను కంప్లీట్ జీరో వేస్ట్ క్రియేట్ చేయకుండా ఎలా పండగల్ని జరుపుకోగలను అని ఒక థాట్ వస్తుంది. దట్స్ ఆల్వేస్ బెటర్. అండ్ నేనైతే మీరు నమ్మరు, ఆ దండలు కూడా ఈ మధ్య నైలాన్ దారంతో దండలు అల్లుతున్నారు. సో పూలన్నీ తీసేసి నైలాన్ దారం సపరేట్ చేసి అప్పుడు నేను ఫ్లవర్స్ ని భూమిలో కలవదు కదా. నో, సింథటిక్ కాబట్టి. ముందరేమో జూట్ దారాలతో అల్లేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉండాలనో మరి ఐ డోంట్ నో, బట్ నైలాన్ దారంతో పూలదండలు చేయడం జరుగుతుంది. అండ్ పూలదండలు కూడా కింద ప్లాస్టిక్ వేలాటలు అవన్నీ లేకుండా ఉండేటివి మాత్రమే కొనమంటాను. కుచ్చులు పెడతారు, కుచ్చులు, బాల్స్, బీడ్స్ అనేసి. మళ్ళీ దానికి యూర్ యాడింగ్ అన్నెసెసరీ ప్లాస్టిక్. అది కూడా వన్ టైం యూజ్. అది ఒక 2 days బాగుంటుందేమో, దాని తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పొల్యూషన్. ఆల్రెడీ వాటర్ బాటిల్స్ కొన్ని తప్పనిసరిగా మనం ట్రావెల్ చేసినప్పుడు తాగుతాం, అది స్టిల్ యూ కెన్ ప్లాన్. అట్లాంటి అన్అవాయిడబుల్ వేస్ట్ ఓకే, బట్ ఇది అవాయిడబుల్ వేస్ట్, కంప్లీట్లీ అవాయిడబుల్ వేస్ట్. సో ఇలాంటి చిన్న యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్.